హాయ్ అండి. నేను మీ సీతని అయితే ఈరోజైతే పెచ్చనారాలైతే చేసామండి మేము. శ్రావణ మాసంలో చేసాం. శుక్రవారం నాడు శుక్రవారం చేసుకుంటాం గదండీ! ఆ మల్టిలోనైతే శనివారం కూడా చేసేస్తామండి మేము. ఇలా అయితే నేనైతే తెల్లవారుజామునే లెగిసి అలా వండి పెట్టానండి. ఇలా మా వారైతే పూజ చేసుకుంటున్నారు. రోజు ఉదయాన్నే అయితే మా వారే చేసుకుంటారండి మందిరంలో పూజ. నేనైతే వంటగదిలో అన్నపూర్ణాదేవి నెట్టానండి. అదిని తులసి కోట కాడ నేను పెట్టుకుంటానండి దీపం ఉదయాన్నే. సాయంత్రం మందిరంలోనూ తులసి కోట కాడ అన్నపూర్ణాదేవికి కూడా నేను చేస్తానండి పూజ. సాయంత్రం పూజ. ఉదయం పూజ అయితే మా వారు చేస్తారు మందిరంలో. ఇలా అయితే పెచ్చనారాలకైతే నేనైతే 2:30కైతే లేసానండి. లేసి ఇలాగా పరమాన్నం, గారెలు, పులిహోర, అప్పాలు, పాలకాయలు చేశానండి. సలివిడి, వడపప్పు, పానకం ఇయన్నీ చేసి పెట్టానండి. 3:30 అవుతుల్లోకి అన్నీ రెడీ అయిపోయినాయండి. మా వారైతే 4 గంటలకల్లా బయటికెళ్తారండి. మా వారు, పిల్లలును. మేమైతే రోజు 3 గంటలకే లెగుస్తామండి. నిన్న కొంచెం వేలేసామండి. ఇలా వంటలు చేసుకోవాలి గదా! పూజలప్పుడైతే కొంచెం వేలేస్తాను. హ్మ్. మా వారైతే ఇలాగ కొబ్బరికాయ కొట్టమని బయట కొట్టేసి ఇచ్చేయమని చెప్పారండి. ఇచ్చారండి కొబ్బరికాయ అయితేని. అది బయట కొట్టేసి కొబ్బరికాయ తెచ్చామండి దేవుడి కాడకి. హ్మ్. చూడండి మా వారైతే పూజ చేస్తున్నారండి. ఒత్తులు వెలిగించేటప్పుడైతే మేము అతని చెయ్యి పట్టుకుంటామండి. మా వారి చెయ్య, మా పిల్లలు, నేను కూడాను. ఇలా దీపాలన్నీ వెలిగించేసారండి మా వారు. అలాగే చూడండి పూజంతా అయ్యాక ఇలా పంచాహారతి అయితే ఇస్తామండి మేము. ఇలా పంచాహారతి అయితే ఇంగ మా వారైతే వెలిగిస్తున్నారు. ఇలా పంచాహారతి ఇచ్చుకుంటామండి లాస్ట్‌లో. హ్మ్. చూడండి మా వారైతే పూజ చేస్తున్నారు కదా! అంతేనండి. చూడండి పూజ చేసేస్తున్నారు కదండీ! అలా అయిపోయిందండి. పంచాహారతి అయితే అయిపోయింది. అందరూ దండం అయితే పెట్టేసుకున్నామండి. ఇలాగండి చూడండి శనివారం కదా! వెంకటేశ్వర స్వామికైతే ఈ విధంగా అయితే చేస్తామండి. ఇలా శ్రావణ మాసంలోను, మాఘ మాసంలోను, హ్మ్, కార్తీక మాసంలోను ఇలాగ పచ్చనారాలను చేసుకుంటామండి. పచ్చనారల కింద చేసుకుంటామండి మాకైతే వెంకటేశ్వర స్వామికి. ఇదంతా మందిరం అండి. మందిరం లోపడైతే ఇలా ఉంటదండి. చూడండి గోవిందరాజుకి, వెంకటేశ్వర స్వామికి సింబలండి. ఈ విఘ్నేశ్వరుడికి, హ్మ్, లక్ష్మీదేవికి, గంగాదేవికి మామూలుగా మా మందిరంలో వెలిగించుకునే దీపాలు 2 అండి. ఇలా అయితే పళ్ళన్నీ పెట్టామండి. నేనైతే గారెలు, పానకం, అప్పాలు, పాలకాయలు, సలివిడి, వడపప్పు, పులిహోర, బూర్లు, పరమాన్నం అయితే వండానండి. అదే అంతేనండి. ఇలా అయితే వండుకున్నామండి. ఇలా వండి పూజ అయితే పూర్తయిపోయిందండి. ఇలా నైవేద్యాలయితే చూపిస్తున్నాను మీకు. హ్మ్. ఇప్పుడైతే మొత్తం పూజ అయిపోయింది కదండీ! మా వారైతే బయటకొచ్చేసారండి. మేము కూడా దండం పూజ అయితే చేసుకున్నామండి. పిల్లలు, నేను కూడాను. మా వారు చేసుకున్నాక. పూజ కదండీ! అలా బయటకొచ్చేసామండి అందరం కూడా. ఇదండి మా పూజ గదండీ! మీకు చూపిస్తున్నాను చూడండి. నా వీడియో గనుక ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతేనండి. పూజ గదిలో అయితే పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే బయటకైతే వచ్చేసామండి. ఇప్పుడైతే మా గా మా పూజ గదండి ఇది. ఇలా బయట నుంచి అయితే వీడియో తీశాను. చిన్న దానిలాగా ఉంటదండి. ఇప్పుడు వంటగదిలో అన్నపూర్ణాదేవినైతే చూద్దాం రండి. చూడండి మా వంటగదండి ఇది. వంటగది స్టవ్ పక్కనే అయితే నేను ఇలాగా అన్నపూర్ణాదేవిని, కుబేరుడిని అయితే పెట్టానండి. ఇక్కడ రోజు ఉదయం, సాయంత్రం కూడా నేను దీపాలు వెలిగిస్తానండి. కుబేరుడికి ఓ దీపం, అన్నపూర్ణాదేవికి ఓ దీపం వెలిగిస్తానండి. కుబేరుడి పక్కన ఒక గిన్నెలో అయితే కాయిన్స్ వేసానండి. చిల్లర డబ్బులు. అన్నపూర్ణాదేవినైతే బియ్యంలో నిలబెట్టాను. బియ్యం వేసి దాంట్లో పెట్టానండి. అలా అయితే దీపం అయితే వెలిగించేస్తానండి. ఇప్పుడు తెల్లవారు 4 అయిందండి నేను దీపం వెలిగిస్తుల్లోకి. మా వారు పూజ అయ్యాక నేనైతే వెలిగించానండి. లోపల మందిరంలో పూజ అయ్యాక.
ఇలా నేను అన్నపూర్ణాదేవికి కూడా ఇలా ఉదయం, సాయంత్రం కూడా నేనైతే దీపం పెడతానండి ఇక్కడ. 2 దీపాలు వెలిగిస్తానండి ఇక్కడైతేని. అలాగే తులసి కోట కాడ కూడా ఉదయం, సాయంత్రం కూడా వెలిగించేస్తామండి. రోజు 3 గంటలు తెల్లవారుజామున 3 గంటలకే లేచేమని నిద్ర లేచేమోనండి. మాకు బేనే అయిపోతాయండి పనులన్నీ కూడాను. చూడండి మా వంటగదిలో దేవుడు. ఇవన్నీ కదండీ! చిన్న చిన్న రుబ్బురోళ్ళు, సందుకోళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయండి నా దగ్గరైతే. నేను అయి కూడా పెట్టుకున్నాను. ఇంగోండి ఇలాగా అన్నపూర్ణాదేవినైతే ఓ ప్లేట్‌లో అయితే కూర్చోబెట్టుకున్నానండి. ఆ పక్కనే అయితే ఒడ్లు వేసి, ధాన్యం వేసానండి. ధాన్యం వేసి గవ్వలు పెట్టాను. రుబ్బురోలు, సందుకోలునండి ఇవి. ఇంతేనండి మా పూజ మా 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 వంటగదిలో అయితే ఇలా ఉంటదండి. హ్మ్. ఇంగండి ఇలా అయితే ఉంటదండి. పూజ అయితే చేసుకుంటున్నానండి. అంతేనండి మా వంటగదిలో అయితే ఇలా ఉంటది కదండీ! హ్మ్. ఇదండి మా వంటగది అయితేని. ఇలా ఉంటదండి చూడటానికైతే. బావుంది కదండీ! అంతేనండి. నా వీడియో గాని నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.